కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడు వెలిసిన పవిత్ర క్షేత్రం తిరుమలను భూలోక వైకుంఠంగా పిలుస్తారు. ఇక్కడ అర్చావతార రూపంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చే గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న 4 ప్రధాన వీధులనే మాడవీధులు అని వ్యవహరిస్తారు. ఈ వీధుల్లోనే ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక ఉత్సవాల్లో మలయప్ప స్వామి తన దేవేరులతో కలిసి ఊరేగుతాడు. ఈ పవిత్ర వీధుల్లో భక్తులు మాత్రమే కాదు, అర్చకులు కూడా పాదరక్షలు ధరించకుండా నడవటం సంప్రదాయం. ఈ మాడవీధులకు ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది? వాటి నేపథ్యం ఏమిటి? మాడవీధులు ఎలా వచ్చింది? తమిళ సంప్రదాయంలో ఆలయ పరిసరాల్లో అర్చకులు నివసించే ఇళ్లతో ఉన్న వీధులను మాడం అని పిలిచేవారు. ద్రావిడ సంప్రదాయం ప్రభావం ఉన్న తిరుమలలో ఈ పదం కాలక్రమేణా మారి మాడవీధులుగా స్థిరపడింది. మాడవీధుల చారిత్రక నేపథ్యం: పూర్వకాలంలో ఆలయం చుట్టూ ఊరేగింపులకు అనువైన వీధులు సరిపడా ఉండేవి కావు. అందుకే కొన్ని ఉత్సవాలు ఇతర ప్రదేశాల్లో నిర్వహించాల్సి వచ్చేది. తరువాత శ్రీ రామానుజాచార్యులు వారు ఆలయం చుట్టూ సరైన వీధుల వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత కాలంలో వీటిని మరింత విస్తరించి ఆధునికంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్న మాడవీధులు అదే రూపాంతరం. 4 వేదాల ప్రతీకగా 4 వీధులు. తిరుమల ఆలయాన్ని చుట్టుముట్టే 4 మాడవీధులను 4 వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ భావన వల్ల వీటికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది. తూర్పు మాడవీధి, ఆలయానికి ఎదురుగా ఉండే ఈ వీధి పుష్కరిణి వరకు విస్తరించి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ కొయ్యరథం నిలిపే ప్రదేశం కూడా ఉండేది. సన్నిధి వీధి, గొల్ల మండపం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం వంటి చారిత్రక స్థలాలు ఇక్కడ ఉండేవి. కాలక్రమేణా అనేక పురాతన నిర్మాణాలు అభివృద్ధి పనుల్లో మార్పులకు గురయ్యాయి. దక్షిణ మాడవీధి, ఆలయానికి కుడివైపున ఉన్న ఈ వీధిలో తిరుమల నంబి ఆలయం ప్రధానంగా ఉంటుంది. ఒకప్పుడు రాజుల గుర్రాలను కట్టే స్థలం కూడా ఇక్కడే ఉండేదని చెబుతారు. ఊంజాల్ మండపం, ఉంగ్రాణం వంటి ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఈ వీధి పరిధిలోనే ఉన్నాయి. ఉత్సవాల సమయంలో ఊంజాల్ సేవ ఇక్కడే నిర్వహించేవారు. పడమర మాడవీధి, ఆలయ వెనక భాగంలో ఉన్న ఈ వీధిలో పూర్వకాలంలో అనేక మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం కూడా కొన్ని మఠాలు, మండపాలు ఇక్కడ ఉన్నాయి. ఉత్తర మాడవీధి, ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ వీధి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలది. ఇక్కడే స్వామి పుష్కరిణి, వరాహస్వామి ఆలయం వంటి ముఖ్య స్థలాలు ఉన్నాయి. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించడం సంప్రదాయం. పూర్వకాల భక్తులు తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు కూడా ఇక్కడే నివసించినట్టు చరిత్ర చెబుతుంది. మహాప్రదక్షిణం, ఈ 4 మాడవీధులను చుట్టూ చేసే ప్రదక్షిణను మహాప్రదక్షిణం అంటారు. దర్శనం లభించని ప్రదేశాల్లో ఈ ప్రదక్షిణను 3 సార్లు చేయటం వల్ల శ్రీవారి దర్శన ఫలితం లభిస్తుందని ఆగమ శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ విధంగా మాడవీధులు కేవలం భౌగోళిక మార్గాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత, చరిత్ర, సంప్రదాయం కలిసిన పవిత్ర పరిధిగా తిరుమలలో ప్రత్యేక స్థానం పొందాయి.